ఐబిఎన్ టీవీ భూమి వార్తలకు స్వాగతం. ప్రతిక్షణం అక్షర నిజం ఐబిఎన్ నైజం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. జగనన్న పాలనలో 3 ఏళ్ల మున్సిపల్ అభివృద్ధి భేష్. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండేవారు. పారిశుద్ధ్యం, నీటి సమస్యలు లేకుండా పనిచేశారు. 2 ఏళ్ల పాలనలో కనీసం సచివాలయ ఉద్యోగులు ప్రజా సమస్యలపై స్పందించకపోవడం, వార్డులలో తిరగకపోవడం, సచివాలయ ఉద్యోగులు అందుబాటులో లేకపోవడం, పారిశుద్ధ్యం అధ్వాన్నంగా మారింది. అభివృద్ధి మరో 5 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని మున్సిపల్ చైర్మన్ మనోజరెడ్డి, వైస్ చైర్మన్లు నూరాజం, జింకా చలపతి, కౌన్సిల్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మదనపల్లె మున్సిపల్ కౌన్సిల్ చిట్టచివరి సమావేశం చైర్మన్ మనోజరెడ్డి అధ్యక్షతన జరిగింది. కౌన్సిల్ సమావేశంలో కూడా అజెండాలోని అంశాలు పూర్తిగా చదవకుండానే వేలంపాట తరహాలో 1, 2, 3, 4, 5 అంటూ అజెండాను పూర్తి చేస్తుండగా కౌన్సిలర్లు ముబీనా, ఖాజాలు అడ్డుకుని వారపుసంత, దినసరి కూరగాయల మార్కెట్ గుత్తల వేలం పాటల అంశాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించగా కౌన్సిల్ ఏకగ్రీవంగా అభ్యంతరం తెలుపుతూ రద్దు చేసింది. పట్టణంలో రహదారుల విస్తరణ పనులు మున్సిపల్ అధికారులకు తెలియకుండానే జరుగుతున్నాయా అంటూ వైస్ చైర్మన్ జింకా చలపతి మున్సిపల్ అధికారులను నిలదీశారు. కేంద్రం తీసుకువచ్చిన లేబర్ కోడ్ చట్టంలోని మార్పులను మున్సిపల్ కౌన్సిల్ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ తీర్మానం చేసింది. మరియు చివరి కౌన్సిల్ మీటింగ్కి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు కమిషనర్ గారికి, వైస్ చైర్పర్సన్స్ కి, కౌన్సిలర్లకి, కోఆప్షన్ మెంబర్లకి, మున్సిపల్ స్టాఫ్కి, ఎలక్ట్రానిక్ అండ్ పేపర్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత 5 ఏళ్లుగా కౌన్సిల్లో ప్రతి కౌన్సిలర్ యొక్క వాళ్ళ వార్డు అభివృద్ధి ఏదైతే ఉందో వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళు ఏవైతే తీసుకొచ్చారో ప్రతిపాదనలు వాటిని తూచా తప్పకుండా ప్రతి ఒక్క ఎజెండాలో తీసుకొచ్చి వాళ్ళు ఏవైతే మనకి ఇచ్చారో డిమాండ్స్ వాటిని రెక్టిఫై చేస్తూ పోవడం జరుగుతుంది. 1-2 వార్డులో కొంచెం తక్కువ జరిగాయి తప్పితే మిగతా ప్రతి వార్డులోనూ 100% ఏవైతే తీసుకొచ్చారో వాటిని ప్రతిపాదనతో ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలా వరకు ప్రోగ్రెస్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ 5 ఏళ్లలో మున్సిపాలిటీ తరఫున, ఈ 5 ఏళ్లలో మా కౌన్సిల్ తరఫున అభివృద్ధి జరిగిన వివరాలు ఏవైనా ఉన్నాయంటే, మా జగనన్న ప్రభుత్వంలో 4 అర్బన్ హెల్త్ సెంటర్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 2 కంప్లీట్ చేసి ప్రజలకి సర్వీసెస్ 100% అందుతున్నాయి. ఇంకొకటి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దగ్గరలోనే దాన్ని కూడా ఓపెన్ చేసి ప్రజలకి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఇంకోటి ఇంకా స్టార్ట్ అవ్వాలి. వాటిని కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేసే విధంగా చేయడం జరుగుతుంది. తర్వాత మన మున్సిపల్ జనరల్ ఫండ్ సంబంధించి అయితే దాదాపుగా మనకి మున్సిపల్ కౌన్సిల్ తరఫున 73,72,00,000 ఫండ్కి మనము మున్సిపల్ కౌన్సిల్లో ఆమోదం తెలపడం జరిగింది. దానికి సంబంధించి అభివృద్ధి జరిగేది అంటే రోడ్లకి, కాలువలు, వాటర్ సంబంధించి 17,16,00,000 వర్కులు కేవలం ఇది జనరల్ ఫండ్ మాత్రమే. ప్రజల దగ్గర నుండి ఫండ్లు ఇతర రూపంలో వచ్చిన ఫండ్లో డెవలప్మెంట్ చేసేటి 17,16,00,000 రూపాయలు ఫండ్తో డెవలప్ చేయడం జరిగింది. తర్వాత 15 ఫైనాన్స్ 2021, 2026 మధ్యలో వచ్చిన 15 ఫైనాన్స్ సంబంధించి మనకి 45,11,00,000 రూపాయలు శాంక్షన్ జరిగితే దాంట్లో 26,68,00,000 వర్క్స్ కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకోవడం జరిగింది. దాంట్లో ఓవర్ హెడ్ ట్యాంక్స్ దాదాపుగా 3 ట్యాంక్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. టౌన్లో ఎక్కడైనా వాటర్ లేదు అంటే ఆ ప్లేసెస్లో మ్యాక్సిమం వాటర్ లైన్స్ వేయడం లేకపోతే తీసుకుంటే అమ్మచెరువుపేట కావచ్చు, అన్నపగుంట కావచ్చు, వైఎస్ఆర్ నగర్ కాలనీ కావచ్చు, ఇవన్నీ దాదాపుగా వాటర్ లేని ప్లేసెస్లో ఎక్కడి నుండి ప్రజల దగ్గర నుండి మనకు గ్రీవెన్స్ వచ్చాయి వాటిని పరిగణలోకి తీసుకొని వాటిని కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా ఉన్నవి ఇప్పుడున్న వాటిలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇల్లు
జగనన్న ప్రభుత్వంలో 87,9,000 శాంక్షన్ అయితే దాంట్లో 73,00,000 వర్క్స్ కంప్లీట్ చేసి ఏవైతే దానికి సంబంధించినవి రోడ్లు కావచ్చు కాలువలు మాత్రమే ఆ రోజు అవి ప్రతిపాదనలో ఇచ్చారు, వాటిని కంప్లీట్ చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఏవైతే మన కౌన్సిలర్ ద్వారా ప్రజల దగ్గర నుండి వివిధ రూపాల్లో వచ్చిన గ్రీవెన్సెస్ ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని అభివృద్ధి పనుల్ని ఈ మధ్యకాలంలోనే దాదాపుగా 10 కోట్ల దాకా శాంక్షన్ కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది. వాటిని కూడా వీలైన తొందరలో ఏవైతే మన జనరల్ ఫండ్ కావచ్చు 15 ఫైనాన్స్ కావచ్చు వాటిని త్వరితగతిన కంప్లీట్ చేసి ప్రజలకి అందివ్వడానికి మేము ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ ఐదేళ్ళలో ఎలాంటి వివక్షత లేకోకుండా కౌన్సిలర్లందరూ నిజాయితీగా ఎక్కడ ఎలాంటి కరప్షన్స్ కానీ ఎలాంటి అవినీతి లేకోకుండా ప్రజలకి కేవలం సేవ చేయాలనే ఆలోచనతోనే ముందుకు వచ్చి 5 ఏళ్ళు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది. దానికి మీ అందరికీ నా ధన్యవాదాలు. దీనికి సహకరించిన స్టాఫ్ కి ఆఫీసర్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ పేపర్ మిత్రులు కావచ్చు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ 5 ఏళ్ల పీరియడ్ లో మీ అందరూ సహాయ సహకారాలతో మేము సక్సెస్ఫుల్ గా ఎలాంటి సమస్యలు లేకుండా ఎలాంటి ఇది లేకుండా ట్రాన్స్పరెంట్ గా ఈ రోజు మేమందరూ ఈ కౌన్సిల్ కంప్లీట్ చేసుకున్నందుకు మీరు సహకారం అందించినందుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముస్లిం సోదరి ఎంతో పవిత్రంగా 30 రోజులు కఠోర ఉపవాసంతో చాలా పద్ధతిగా ఉపవాసం ఉండి మరి ఆ రోజు నెలవంక కనపడుతూనే పండుగ జరుపుకొని పేదంతో అందరితో కూడా జరుపుకునే పండుగ అధ్యక్ష. దాదాపు నాకు తెలిసి 48 మసీదులు ఉన్నాయి అధ్యక్ష. 45 మసీదులు కూడా చాలా చక్కగా మీ ఆదేశాలతో గౌరవ చైర్పర్సన్ గౌరవ కమిషనర్ గారు ఆ ఇంజనీర్ సెక్షన్ డిఏఎం గారు అదేవిధంగా ఏఈలు అందరూ కూడా ఏ మసీదుకు నీళ్లు కావాలన్నా ఆలస్యం చేయకుండా బాగా చక్కగా ఎప్పుడూ లేని విధంగా ఎన్ని ట్యాంకులు కావాలని ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళందరూ కూడా తమ ద్వారా కమిషనర్ గారికి ఇంజనీర్ సెక్షన్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పండగ ముందు రోజు కూడా మసీదులు ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ కూడా చాలా శుభ్రం చేసి సిట్ కావచ్చు అదేవిధంగా ఏదైనా గడ్డి కావచ్చు చెక్కి నీట్గా చేసి వాళ్ళ భక్తి శ్రద్ధలతో ఉన్న వాళ్ళ మనోభావాలు ఎక్కడ కూడా అటు హిందూ దేవాలయం కావచ్చు లేదు ఇటు మసీదులు కావచ్చు అన్ని కూడా తమ ద్వారా కమిషనర్ గారు చెప్తున్నారు. ఇంకోటి అధ్యక్ష, గతంలో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది అధ్యక్ష, లేబర్ కోడ్. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష, అంటే మన పార్టీ పేరులోనే ఉంది అధ్యక్ష. మరి రైతుల కోసం లేబర్ కోసం కష్టపడి దీన్ని ముక్త ఖండంతో అంటే ఒక మున్సిపాలిటీ ఆంధ్రప్రదేశ్ ఉన్న మొదలపల్లి మున్సిపాలిటీలో తమ ఆధ్వర్యంలో ముక్త కంఠంతో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అందరూ ఉన్నారు. ఈ ఆత్మీయ సమావేశం 5 ఏళ్ళు ఎలా గడుస్తుందేమో కావడం లేదు. అదేవిధంగా మనము వ్యవసాయ పార్టీలో ఉన్నప్పటి నుండి మన కౌన్సిలర్లు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ అవినీతి రహిత పాలన అందించడం జరిగింది. మన జగనన్న గారు మిథునన్న గారు అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు నవాజన్న గారు ఆదేశం మేరకు మనము పరిపాలన కేవలం 3 ఏళ్లే అందించాము. 2 ఏళ్ళు కరోనా ఉంది. అయితే కానీ కరోనా సమయంలో కానీ పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మనం అంతా వార్డులో ప్రతి ఒక్కరు ఒకే వార్డులో పనిచేయడం జరిగింది. దాని తర్వాత ప్రతి ప్రోగ్రామ్ లో గడప ప్రోగ్రాంలు పెట్టడం జరిగింది. ప్రతి కౌన్సిలర్లు తిరిగి గడప పోయి ఏం సమస్యలు ప్రజల సమస్యలు తెలుసుకొని దానికి పరిష్కారం చేయడం జరిగింది. ఇంకా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇంకా మంచి కార్యక్రమాలు అన్ని చేయడం జరిగింది. అదేవిధంగా మనము మన పార్టీ అవినీతి రహిత పాలన ప్రతి కౌన్సిలర్లు కానీ మన పార్టీ వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్కరూ 1 రూపాయి తినకుండా ప్రజల దగ్గర ప్రజల కోసమే పోరాటం చేయడం జరిగింది. ఇంత మంచి పాలన చేయడం జరిగింది. అదేవిధంగా మనకందరికి సహకరించిన మా కోట కౌన్సిలర్లకు అందరికీ నా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ మా స్టాఫ్ ఉంది, మున్సిపాలిటీ స్టాఫ్ కమిషనర్ గారు అందరూ ప్రతి ఒక్కరికి మాకు సహకరించిన వాళ్ళందరూ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకొక విషయం ఏమంటే మాట్లాడేది
నేను దాదాపు 10 కౌన్సిలింగ్ మీటింగ్లు మాట్లాడాను. 35 వార్డులు కానీ ఎక్కువ కుక్కలు ఉన్నాయి, ఎవరు పట్టించుకోలేదు ఇంతవరకు. లాస్ట్ మీటింగ్ లో మాట్లాడుతున్నాను. ఎందుకంటే చిన్న పిల్లలు స్కూల్స్ పోతా ఉంటారు, ట్యూషన్స్ పోతా ఉంటారు, పెద్దోళ్ళు గారు పోతా ఉంటారు బైక్స్ తో. దాన్ని కలిసి ఎన్ని కేసులు వస్తున్నాయి ఒకసారి హాస్పిటల్లో పోయి చూడండి, ఒకసారి ఎన్ని కేసులు వస్తున్నారు. వాళ్ళు బాధపడుతూ నాకు వచ్చి చెప్తారు, నాకు కుక్కలు ఎక్కువైపోయినాయినా ప్రతి వాటిలో కానీ చెప్పండి నా కమిషనర్ గారు, కానీ ఎవరు పట్టించుకోలేదు. 5 ఏళ్ళు అయిపోయినాయి. అందుకు మనం చెప్పేది ఏమంటే ఈసారైనా కమిషనర్ మీద నా మీద శ్రద్ధ తీసుకోవాలని నేను కోరుతూ నాకు అవకాశం ఆ రోజు అనుకున్న క్షణం ఇప్పటి వరకు 15 సంవత్సరాలు విజయంగా నేను పూర్తి చేస్తున్నాను. ఆ తర్వాత 2014లో షమీమక్క ఇంకా వీళ్ళ ఇంట్లో కూడా మేము సంతోషంగా కౌన్సిలింగ్ హాల్లో మీటింగ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాము. ప్రజలందరికీ కూడా కౌన్సిలర్ సహకారంతో, ఈ అధికారుల సహకారంతో మేము మా వార్డులో ఏది చూడడానికి సహకరించినటువంటి మా వార్డు ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వాళ్ళకు మేము అందుబాటులో ఉండి మేము వర్క్ చేయగలిగి వాళ్ళ ప్రతిపాదన మా బాధగా మేము చూసుకొని పనిచేయగలిగినామంటే మీ అందరి సహకారంతో. ఇప్పుడు 2001 నుంచి ప్రతిపక్షంలో ఒకరు ఇద్దరు ముగ్గురైనా ఉంటారు, కానీ ప్రతిపక్షంలో ఒకే ఒక్కరుగా నేను మా టీడీపీ పార్టీలో నేను దిగ్విజయంగా మేము ఇక్కడ పూర్తి చేస్తున్నానంటే పార్టీలకు అతీతంగా మాకు సహకరించినటువంటి కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కౌన్సిలింగ్ హాల్లో కూడా నేను ఎంటర్ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మీరందరూ 33 మంది మీరు నేను ఒక్కదాన్ని రావాలంటే ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ని. కాకపోతే వచ్చిన వెంటనే కూడా మా సోదరులు కానీ కౌన్సిలర్స్ అందరూ కూడా అక్క చెల్లి అని మాట్లాడిస్తూ ఇంకా అందరూ ఆప్యాయంగానే పలకరింపుల మధ్య ఈ 5 years ఉంటుంది. ఇంకా వస్తు విషయంలో అయితే అవేమి ఇప్పుడేం మాట్లాడలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన పెద్ద విషయం ఏంటంటే నన్ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, నేను ఈ స్థాయిలో నిలబడడానికి, నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి ఒక సదవకాశం ఇచ్చిన నా వార్డు ప్రజలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజు కౌన్సిలర్ గా నా బాధ్యత ఈ రోజుతో పూర్తి అయినా కూడా ఈ రోజు తర్వాత నా బాధ్యత ఇంకా ఎక్కువ అవుతుంది. ప్రతిసారి ప్రతి విషయంలోనూ ప్రజల తరఫున నేను పోరాటానికి ఎప్పుడూ మొదలుంటాను. ఈ సందర్భంగా అందరి ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను ఏంటంటే నేను ఎప్పుడు ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటాను. చాలా సార్లు ఈ సమావేశంలో నా గళాన్ని వినిపించాను, అది ఆంగ్లంలో వినిపించాను, ఇది చివరిసారిగా తెలుగులో వినిపిస్తున్నా. కమిషనర్ మేడంకి నేను చాలా సార్లు క్వశ్చన్లు వేశాను, కానీ ఎటువంటి సపోర్ట్ రాలేదు. బట్ వాట్ ఎవర్ దిస్ టైమ్ విత్ దిస్ వీ హ్యావ్ స్టాప్డ్ ద ఇష్యూస్. ఈ సమావేశంతో ఉన్న సమస్యలన్నీ ముగిసిపోయాయి, కొత్త సమస్యలు నెక్స్ట్ నుంచి మొదలవుతాయి. కాబట్టి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. చిన్న సమస్యలు మినహా అందరి సహకారం 5 ఏళ్ల మున్సిపల్ పాలక మండలిలో పెద్ద తరహాలో బాధ్యతగా పనిచేశా. అటు అధికారులు, ఇటు సహచర కౌన్సిల్ సభ్యుల సహకారం పట్టణంలో అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి కృషి చేయడం పదవి అదృష్టంగా భావిస్తున్నా అంటూ మదనపల్లె మున్సిపల్ చైర్మన్ వరపని మనోజరెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ పాలక మండలి ముగింపు సమావేశం అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులకు మున్సిపల్ కమిషనర్ ప్రమీలా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ముందుగా మున్సిపల్ చైర్మన్ మనోజరెడ్డి, వైస్ చైర్మన్లు నూరాజం, జింకా వెంకట చలపతి, కౌన్సిలర్లు బత్తుల శ్రీనివాసులు, రొడ్డా వెంకట శివారెడ్డి, భానుప్రకాష్, పాలగిరి రమీజా, మౌనిక, కొండపల్లి ప్రసాద్ బాబు, మేడికుర్తి లత, గీతశ్రీ, పాల్ చంద్రశేఖర్, ఏ సుగుణ, జింకా రాధమ్మ, ఫర్జాన రఫీ, షేక్ షబానా, పాకాల శంకరమ్మ, పి రాజేష్, ముబేషర, ఖాజా హుస్సేన్, పచ్చుపాల తులసి, నిమ్మనపల్లె షర్మిలా భాను, షేక్ ముబీనా, ఎర్రగుంట్ల గిరిజసాయి, జి రేణుకమ్మ, ఈశ్వర్ నాయక్, షేక్ కరీముల్లా, షేక్ వసీం అక్రమ్, బొమ్మిరెడ్డి రామకృష్, నారెడ్డి, ఎం సరిత, సిందలూరి రజని, నాగార్జున బాబు, మందపల్లి వెంకటరమణ, రామిశెట్టి శివయ్య, సుంకారపు వెంకటరమణ,
కో ఆప్షన్ సభ్యులు కెజి అబ్రహం, బి శారదారెడ్డి, కె శ్రీదేవులకు జ్ఞాపికలు దుశ్యాలువతో ఘనంగా సత్కరించారు. ఈ 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా అన్ని కార్యక్రమాలను అదోడుగా ఉంటూ అవసరాలు అయితే ఆఫీసర్లు అయితే అందరూ సహకారంతో కంప్లీట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు నిజంగానే ఒక అదృష్టము, ఒక బాధలు కూడా కలుగుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద టీంతో ఈరోజు వెళ్ళిపోవడం కూడా ఒక బాధ. ఇంతమందిని మిస్ అయిపోతుంది. ఇంత పెద్ద ఇంట్లో వ్యవస్థలో పనిచేయడం ఫస్ట్ అడుగు పెట్టడం చాలా భయంగా అనిపిస్తుంది. కానీ ఈరోజు రోజులు వచ్చి నిజంగా బాధ అనిపిస్తుంది. సహకరించినందుకు అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా మున్సిపాలిటీలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సమయస్ఫూర్తి ముందుకు తీసుకుపోయిన దానికి మాటలు కావచ్చు, అందరూ సలహాలతో పోవడం. అంతేకాకుండా కమిషనర్ మేడం కావచ్చు, నా స్టాఫ్ కావచ్చు, ఏ నిమిషంలో అయినా నాకు అది ఇలా ఉంటే ఇలా జరుగుతుంది అని చెప్పి నాకు మనోధైర్యం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. ఇంతకు ఈ రోజుతో మా కౌన్సిల్ అందరికీ మొదలుకొని వచ్చినట్టు అయిన తర్వాత వాళ్ళ అభిమానంతో నేను వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా అభిమానం మాకు. అదేవిధంగా ఆయన కొడుకు మిథున్ జగనన్న అంటే ఇంకా అభిమానము. దానివల్ల పార్టీలు పెట్టినాను. 2014 నుండి నాకు మిథునన్న గారు కౌన్సిలర్ గారు ఇవ్వాలని నాకు ప్రతిసారి చెప్పడం జరిగింది. అంతేగాని అన్న నాకు ఎందుకైనా బుద్ధులు మీరు ఉంటే చాలని చాలాసార్లు నేను చెప్పడం జరిగింది. అయితే కానీ 2019 ఎలక్షన్ వరకు అన్నగారు నాకు కౌన్సిలర్షిప్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా నవాజన్న గారు కానీ నాకు వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. నేను వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే నేను ఈ స్థానంలో మాట్లాడుతున్నానంటే నాకు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా మన వార్డులో ప్రజలందరూ నేను సహకరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మనకు ఎంతో నాకు సహకరించారు. వాళ్ళకి ఏదైనా పని కావాలంటే కానీ నేను ఫస్ట్ మార్నింగ్ కానీ రాత్రి కానీ ఎప్పుడైనా ఫోన్ చేస్తే కానీ నేను పోయేది. ఏదైనా సమస్యలు ఉంటే దాని మీద కమిషనర్ కానీ కమిషనర్ కానీ అదేవిధంగా మున్సిపాలిటీ స్టాఫ్ కానీ ఫోన్ చేస్తే మున్సిపాలిటీ స్టాఫ్ కానీ సహకరించి పని చేసి ఇచ్చేవారు. అందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒకటే సందేశం, ఒకటే అర్థం ఉంటుంది. ఎవరు కూడా ఇక్కడ శాశ్వతం కాదు. కానీ ఎన్నేళ్ళు బతికామా అనేది కాకుండా ఎవరి కోసం బతికాము, ఏం సాధించాము అనే దాంట్లో మాకు ఎంతో ఒక చిన్న మున్సిపాలిటీ ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల కోసం అలుపెరగని పోరాటం, ఎక్కడ కూడా రాజీ పడకుండా అధికార పార్టీలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ ఉన్నా ప్రజల పక్షాన నిలబడినాం. దానికి నాకు తృప్తి, చాలా తృప్తి. ఎందుకంటే ఒక మంచి జరిగింది మన ద్వారా. ఒక మరి అవినీతి అక్రమాలు కావచ్చు, ప్రజలకు ఏదైనా ఇబ్బంది కావచ్చు, కౌన్సిల్లో మాట్లాడి ఇంతో మనం సహాయం చేస్తాం అనే దాంట్లో తృప్తి. మరి ముఖ్యంగా ఈ రోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి 10 కోట్ల ఆంధ్ర అభిమాన రాజకీయ నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి కుమారుడు జననేత జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మా ప్రీతం నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, పొంగనూరు శాసనసభ్యుడు మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా యువ నాయకుడు రాజంపేట పార్లమెంట్ సభ్యుడు ముచ్చటిగా 3సారి ఎంపీ అయిన మా మిథునన్న, వీళ్ళందరి మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో కూడా మరి ఆనాటి ఎంపీ సాయి ప్రతాప్ గాని మరి మరి రామచంద్రరెడ్డి గారు, మరి వైఎస్ఆర్ పార్టీలో రామచంద్రరెడ్డి గారు అయితే మిథునన్న గారు అయితే, అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ప్రజలకు ఇంతో మాకు వచ్చిన మా దృష్టికి వచ్చినవన్నీ మేము ఈ రోజు కొంతవరకు న్యాయం చేస్తామంటే మీరందరూ సహకారంతో ఈ రోజు ఇక్కడ మరి ముఖ్యంగా 5 ఏళ్ల పీరియడ్ అయిపోయిన తర్వాత ఏ రాజకీయ నాయకులైనా పోయి మళ్ళీ ఒకవేళ అదృష్టం ఉంటే గెలిచి రావచ్చు. కానీ నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఏమంటే రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేది సర్వసాధారణం.
గెలుపుకు ఎంత ఆహ్వానిస్తామో ఓటమిని కూడా అంతే ఆనందంగా స్వీకరించాలి. ఇక్కడ మున్సిపాలిటీలో ముఖ్యంగా ఏమంటే ఇప్పుడు ఒకటి చెప్పాలా చెప్పకూడదా అనేది ఒక సమస్య అయితే మున్సిపాలిటీకి ఇంకా చెప్పదన్న చైర్మన్ కావాలని ప్రపోజల్ ఉండి చాలా వరకు ఇంకా కొన్ని గంటల్లో పేరు రాస్తారు అనేటప్పుడు మారడం అది దురదృష్టకరం. రాజకీయాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అది అలాంటి విషయాలు నాయకులు ముఖ్యంగా గమనించాలి. ఎందుకంటే కష్టాలు పడిన వాళ్ళకి కష్టం గురించి తెలుస్తుంది కాబట్టి ఆ అన్న చైర్మన్ కావడం అనేది మేము చూడలేకపోయాం. కానీ ఫ్యూచర్ లో అన్న చైర్మన్ అవుతారని ఇంకా పెద్ద పదవులు అలంకరిస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను.